టాలీవుడ్ నటుడు శ్రీతేజ్పై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను మోసం చేశాడంటూ ఓ యువతి శ్రీతేజ్పై కంప్లైంట్ చేసింది. అతడిపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వంగవీటి సినిమా ద్వారా శ్రీతేజ్ పాపులారిటీ తెచ్చుకున్నారు టాలీవుడ్లో. తర్వాత ధమాకా, మంగళవారం, కథానాయకుడు సినిమాలో ఆయన నటించారు. పుష్ప 1లో అల్లు అర్జున్ అన్నగా శ్రీతేజ్ యాక్ట్ చేశాడు. పుష్ప 2లోను హీరోలో యాక్ట్ చేశాడు శ్రీతేజ్. గతంలోను పుష్ప 1లో యాక్ట్ చేసిన జగదీష్ ప్రతాప్ బండారి, అంటే పుష్ప 1లో అల్లు అర్జున్కు పక్కన సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన కేశవ క్యారెక్టర్ చేసిన జగదీష్ ప్రతాప్ బండారి సైతం ఇదే రకమైన కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లే సంగతి తెలిసిందే. జగదీష్ ప్రతాప్ బండారి కూడా యువతిని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. గత ఏడాది నవంబర్ 29న ప్రతాప్ బండారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను జైలుకు తరలించారు. అయితే తాజాగా పుష్ప 1-2లో నటించినటువంటి శ్రీతేజ్పై కూడా కేసు నమోదైంది. యువతి ఫిర్యాదు చేయడంతో, అంటే పుష్ప 2లో నటించినటువంటి నటులు ఇలా మహిళలకు సంబంధించినటువంటి ఇట్లా మోసం చేసిన ఆరోపణలు ఇరుక్కోవడం చర్చనీయాంశంగా మారింది. పుష్ప 1లో నటించిన కేశవ పాత్ర క్యారెక్టర్లో నటించిన జగదీష్ ప్రతాప్ బండారి గత ఏడాది యువతి ఆత్మహత్య కేసులో జైలుకు వెళ్ళగా ఇప్పుడు తాజాగా శ్రీతేజ్పై పుష్ప 1లో నటించాడు అల్లు అర్జున్ అనగా. పుష్ప 2లోనూ ఉన్నాడు శ్రీతేజ్. టాలీవుడ్లో వంగవీటి, కథానాయకుడు, ధమాకా, మంగళవారం సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీతేజ్. కథానాయకుడు సినిమాలో శ్రీతేజ్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్లో నటించాడు. అదేవిధంగా లక్ష్మీ ఎన్టీఆర్, రామ్ గోపాల్ వర్మ తీసిన లక్ష్మీ ఎన్టీఆర్లోనేమో శ్రీతేజ్ చంద్రబాబు క్యారెక్టర్లో నటించాడు. రెండు విభిన్నమైన పాత్రల్లో శ్రీతేజ్ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పుష్ప 1లో అల్లు అర్జున్ అన్నగా నటించాడు. అలాంటి శ్రీతేజ్ పై ఒక మహిళ ఫిర్యాదు చేసింది. తనను మోసం చేశాడు శ్రీతేజ్, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని చెప్పి. దీంతో కూకట్పల్లి పిఎస్లో శ్రీతేజ్ పై కేసు నమోదైంది. అయితే పుష్ప 1లో నటించిన జగదీష్ ప్రతాప్ బండారిపై గత ఏడాది కేసు నమోదై జైలుకు వెళ్లడం, ఇప్పుడు తాజాగా పుష్ప 1లోను నటించిన శ్రీతేజ్ పై కేసు నమోదు కావడంతో పుష్ప సినిమా వివాదంలో చిక్కున్నట్లుగా తెలుస్తుంది. అంటే అందులో నటించిన నటులు వివాదంలో చిక్కుకున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కామెంట్స్. ఈ పుష్ప సినిమాలో నటించిన నటులు ఎవరైతే ఉన్నారో మహిళలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కోవడం, వివాదాలు చిక్కుకోవడం, ఆ కేసులు నమోదు కావడం జరుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.